హాయ్ ఫ్రెండ్స్. బయట బాగా చల్ల చల్లగా పెద్ద వర్షం పడుతుంది. అందుకని మా ఇంట్లో ఈరోజు వేడివేడిగా మిర్చి బజ్జీ రెడీ చేశాను. మీరు కావాలా, తినాలనుకుంటున్నారా? ఈ వర్షానికి కొంచెం ఏమన్నా హాట్గా కొంచెం ఏమన్నా స్పైసీగా తినాలనిపిస్తుంది కదా, అందుకని మా శ్రీవారు మిరపకాయ బజ్జీ అడిగారు. సో నేను ఊరుకుంటానే చిటికలో చేసేసా, మిరపకాయ బజ్జీ రెడీ చేసేసాను. ముందుగా ఏం చేసుకోవాలి చెప్పైనా, ఈ కొంచెం వామ్ తీసుకొని వామ్లో కొంచెం శనగపిండి వేసి మిక్సీ పట్టేసా. ఆ తర్వాత ఒక పినీస్ తీసుకొని మిరపకాయలు అన్నిటికి ఘాట్లు పెట్టేసి ఈ మిక్సీ పట్టిన కొంచెం ఉప్పు కూడా వేసాను ఆ శనగపిండి అండ్ వామ్తో పాటు. ఆ మిరపకాయ గీచాను కదా, దాంట్లో కొంచెం కొంచెంగా స్టఫ్ చేసి పెట్టేసాను లోపల. ఆ స్టఫ్ చేసి ఇంకా దాన్ని తీసుకెళ్ళి కొంచెం లైట్గా నూనెలో ఫ్రై చేశాను. కొంచెం లావు ఉన్న మిరగాయలు, లావు లేని మిరగాయలు అయితే అట్లానే పిండిలో తడిపేసి నూనెలో వేసేసాను. సో మీ ఇంట్లో మిరపకాయ బజ్జీలు మీరు ఏ విధంగా తయారు చేసుకుంటారు? మా చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు అయితే ఇంతే చేసేవాళ్ళు, అంటే ఎక్కువ హంగామా లేకుండా అప్పటికప్పుడు అయిపోయేటట్టు. దీంట్లో మళ్ళీ ఏవో ఇంగ్రీడియంట్స్ వేసి అలా కలిపి ఇలా కలిపి ఇవన్నీ లేకుండా చిన్న చిన్నగా చాలా సింపుల్గా ఈజీగా అయిపోయి మిరపకాయ బజ్జీ. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీకు టేస్ట్ గురించి తెలియాలంటే మా వారిని అడగాల్సింది, ఎందుకంటే తినింది ఆయనే కదా, మీరందరు కాదు కదా. ఊకే చూస్తే ఏం తెలుస్తుంది, తింటే కదా తెలిసేది ఏదైనా కానీ. పిండి కూడా ఇలా ఈ ప్యాటర్న్ లో కలుపుకోవాలన్నమాట. ఈ థిక్నెస్ ఉంటేనే మనకి మిరపకాయ బజ్జీ ఈజీగా బాగుంటుంది. అండ్ కొంచెం అంటున్నట్టుగా మిరపకాయకి బాగా తగులుతుంది. పిండి అంతా మిరపకాయ పట్టేస్తే కొరకడానికి మంచిగా అనిపించదు అనమాట. ఈ విధంగా అయితే చాలా బాగుంటుంది. ఇలా అన్ని రెడీ చేసి పెట్టుకున్నాను. ఒక్క మిర్చి బజ్జి కూడా ఉంచలేదండి, మొత్తం తినేసాడు. కొంచెం ప్యాన్లో ఆయిల్ పెట్టేసుకొని ఆ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఈ కలుపుకున్న పిండిలో ఈ మిరపకాయలు కొంచెం ముంచేసి, ఎవరో చెప్పారని గ్లాసులో కొంచెం శనగపిండి పోసి మిరపకాయని ముంచా. గ్లాసులో మిరపకాయ మునిగిందా మునగల, మళ్ళీ ఎందుకు మనకి తెలియని పెత్తనాలు, మన అమ్మ నేర్పిన వంటే మనకి మంచిదని చెప్పేసి ఎప్పుడు లాగే ముంచేసి నూనెలో వేసేసా. అది ఫస్ట్ ఉడుకుతుంటే నేనే తిందాం అనిపించింది, కానీ ఎక్కడ తిన్నా మొత్తం ఒక్కడు కూడా మిగులుకుండా మా వారే తిన్నారు. ఒక్కడు కూడా మిగిల్చలే నాకు. మీ ఇంట్లో కూడా మీ హస్బెండ్ ఇంతే చేస్తారా? మీకు ఒక్కడు కూడా ఉంచరా? ఉంచరా? ఉంచారంటే కామెంట్ చేయండి, ఉంచుతారన్నా కామెంట్ చేయండి. ఏదైనా కామెంట్ బాక్స్లో మాట్లాడుకుందాం మనం, ఎందుకంటే రియల్గా మాట్లాడుకోలేం కదా. కొంచెం రియల్గా మాట్లాడుకునే అన్ని వీడియోస్ వచ్చి అన్ని లైక్స్ వస్తే రియల్గా మాట్లాడుకుందాం, ఓకేనా? సో ఈ ఇంట్లో మా ఇంట్లో మొత్తం మిరపకాయ బజ్జీతో ఈరోజు సందడి చేసేద్దాం. ఎవరైతే మిరపకాయ బజ్జీ తినాలనుకుంటున్నారో మా ఇంటికి వచ్చేసేయండి. సో ఈ మిరపకాయ బజ్జీ రెడీ. మిరపకాయ బజ్జీ ఉంటే సరిపోతుందా, దీంట్లోకి ఆనియన్ కూడా కావాలి కదా. దీంట్లో గీచి మళ్ళీ ఆనియన్ పెట్టి నిమ్మకాయ పిండి అంత చేయలేదండి, విడిగా కొంచెం ఉప్పు కారం నిమ్మకాయ పిండేసి దాంట్లో కొంచెం ఆనియన్ చేస్తా. ఇది రాయలసీమ స్పెషల్ అండి. నేను శ్రీయబిద కాలేజ్లో వేసేటప్పుడు స్నాక్స్ విధంగా వచ్చేది ఇట్లా పూహాన్ మిరపకాయ బజ్జీ. అటుకులతో చేసి పంపించేవాళ్ళు లేదా బొరుగుల మసాలాతో చేసి పంపించేవాళ్ళు. నేను ఈ రోజు బొరుగులు ఉన్నాయని బొరుగుతో చేశాను. చాలా బాగుంది కాంబినేషన్, మీరు కూడా ట్రై చేయండి. ఎంత బాగుండిద్దండి, అంత బాగుంది కాంబినేషన్. సో ఒకసారి మీరు ఇలా ఈ విధంగా ట్రై చేయాలని చూడండి. బాయ్.